నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ట్రేడింగ్లో సక్సెస్ కావాలి అంటే పాటించాల్సిన సూత్రాలు ఏంటి? పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇప్పుడు మీరే చెప్పారు పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా అని. ఈ మూడు లేకపోతే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం అసాధ్యం. సార్, మొదటగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్లో ఎప్పుడు షార్ట్ కట్ అనేది ఉండదు సార్. ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సంపాదిస్తున్నారు అని అంటే బై డిఫాల్ట్గా అందరూ అనుకుంటుంటారు లక్ అని. బేసిక్గా లక్ అనేది చాలా తక్కువ ఫేవర్ చేస్తుంటుంది ట్రేడర్స్కి ఎప్పుడు ఫేవర్ చేసేది హార్డ్ వర్కే. ఒక ట్రేడర్ ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ 3:30కి మార్కెట్ అయిపోయింది తర్వాత అంతా హ్యాపీగా ఉండొచ్చు అనే కండిషన్ అయితే ఎప్పుడు ట్రేడర్కి ఉండదు. రకరకాల స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేస్తూనే ఉండాలి. రకరకాల మార్కెట్ కండిషన్స్లో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూస్తూనే ఉండాలి. మనకు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి న్యూస్, ఇంతకుముందు కూడా ఎప్పుడైనా సేమ్ న్యూస్ వచ్చిందా, అలాంటి టైంలో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది చూస్తూనే ఉండాలి. ఇప్పుడు నేనేదో మీకు వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే నేను ప్రశాంతంగా ఉన్నాను అని కాదు. నేను ఒక రకమైన అంతే, దాని మీద ఎంతో స్ట్రెస్ ఇదంతా క్యారీ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. అంటే హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ట్రేడర్ లైఫ్లో ఒక పార్ట్ అయి ఉండాలి. హార్డ్ వర్క్ అనేది లేకుండా లక్ తోటి విన్ అవ్వాలి, ట్రేడింగ్లోకి ఇలా రావాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా థాట్ ఉంటే కనుక ఇప్పుడే విరమించుకోండి. సింగిల్ నైట్లో స్టార్ అయిపోవాలి, అది ఇంపాసిబుల్ అండి. సింగిల్ నైట్ స్టార్ అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ₹1,00,000తో 10 లక్షలు సంపాదించాలి, అలా సంపాదించాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బైజూస్ లాగానే క్వశ్చన్ మార్క్ అవుతారు, బయటికి వెళ్ళిపోవటమే. అది ఓవర్ నైట్ మీరు స్టార్ అవ్వాలనుకుంటే ఓవర్ నైట్లోనే పడిపోతారు. కన్సిస్టెన్సీ అనేది ఈ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రెండో సూత్రం. కన్సిస్టెంట్గా మీరు ఏదైతే ఒక స్ట్రాటజీనో, ఒక పద్ధతిని, ఒక ట్రేడింగ్ స్టైల్ని, ఒక ట్రేడింగ్ సెటప్ని, ఒక ట్రేడింగ్ ఇండికేటర్ని మీరు ఏదైతే బాగా నేర్చుకుంటారో దాన్ని కన్సిస్టెంట్గా యూస్ చేస్తూనే ఉండాలి. అలా కాకుండా నాకు ఇవాళ ఇది వర్కౌట్ కాలేదు కాబట్టి నేను తెల్లారి దాన్ని మార్చేస్తాను, లేదు నాకు ఇందులో ఇప్పుడు ఈ స్ట్రాటజీలో అయితే బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి దీంట్లో ఇంకొన్ని స్క్రూలు లూజ్ చేస్తే నా బండి బాగా పరిగెడుతుందని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ స్క్రూ లూజ్ అయిందన్న విషయం మీకు గమనించకపోతే ఆ బండి యాక్సిడెంట్ అక్కడే కింద పడతారు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు చేయంగా మాత్రమే మీరు గెలుస్తూ ఉంటారు, కానీ ఓవర్ ద నైట్ గెలవటం అనేది సాధ్యం కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏదైనా అనుభవంతోటే. మార్కెట్లో అనుభవం చాలా మ్యాటర్స్ అండి. అనుభవం ఎవరికి రాదా అంటే అంతే, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అనుభవం కేవలం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కే వస్తుందా అంటే కాదు. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో వస్తుంది. కొంతమందికి అనుభవం 6 నెలల్లో వస్తుంది, కొంతమందికి 10 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. మీరు వచ్చిన 6 నెలలుగా మీకు మంచి అనుభవాలు మీరు పంచుకోవచ్చు మార్కెట్ తోటి. బేసిక్గా మీరు మంచి డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్లో వర్క్ చేసి ఉండాలి. మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు వర్క్ చేసి ఉండాలి, మార్కెట్ బియర్ రన్లో ఉన్నప్పుడు వర్క్ చేసి ఉండాలి, మార్కెట్ వాలటైల్లో ఉన్నప్పుడు వర్క్ చేసి ఉండాలి. ఒక్కొక్క కండిషన్ మీకు ఒక్కొక్క అనుభవాన్ని నేర్పుతూ ఉంటుంది. మీకు చాలా పేషెన్స్ ఉండాలి. మీకున్నటువంటి స్ట్రాటజీ ఎటువంటి మార్కెట్ కండిషన్లో బాగా పర్ఫామ్ చేస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీ దగ్గర ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఉంది, మార్కెట్ ట్రెండింగ్లో ఉంది, అది డెఫినెట్గా అక్కడ వర్క్ చేయడానికి అవకాశం లేదు. అటువంటి టైంలో మీ స్ట్రాటజీకి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేస్తే మీ స్ట్రాటజీ పర్ఫెక్ట్ అవుతుందో మీరు వర్కౌట్ చేయాలి. మీకు ఒకవేళ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్స్ కోసం వెళ్ళాలి, కానీ మీ ప్రాఫిట్ పర్సంటేజ్ని పెంచుకునేందుకు దాన్ని స్క్రూ లూజ్ చేస్తానంటే మాత్రం వర్కౌట్ కాదు. సో మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హార్డ్ వర్క్, తర్వాత కన్సిస్టెన్సీ, అండ్ మూడోది పేషెన్స్. ఎంత పేషెన్స్ ఉండాలంటేనండి, ప్రపంచంలో ఉన్న పేషెన్స్ మొత్తం మీలోనే ఉండాలి. ఒక రకంగా 100 మంది పిల్లలు మీ చుట్టూ ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మీకు ఎంత పేషెన్స్ కావాలో ఇక్కడ అంత పేషెన్స్ ఉండాలి. 100 మంది పిల్లలు మీ చుట్టూ ఉంటే ఎంత నాయిస్ క్రియేట్ అవుతూ ఉంటుందో, మీరు మార్కెట్లో స్క్రీన్ ముందు కూర్చుంటే మీ బ్రెయిన్లో అంత నాయిస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా మార్కెట్లో ఎంతోమంది, కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అవతల వాడు వచ్చి నా మీదకి స్టాప్ లాస్ హంటింగ్ చేస్తూ ఉంటాడు, పెద్ద ప్లేయర్స్ వచ్చి ఒకేసారి అందరు రీటైలర్స్ మీద హంటింగ్ చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద నాయిస్ క్రియేట్ అవుతున్న టైంలో కూడా మీరు మీ పేషెన్స్ని కోల్పోకుండా మీరు క్రియేట్ చేసినటువంటి స్ట్రాటజీకి, మీరు రాసుకున్నటువంటి రూల్స్కి కట్టుబడి దాని విధంగా పనిచేసేలాగా మీ బ్రెయిన్ ప్రిపేర్ చేయాలి. లాట్ ఆఫ్ పేషెన్స్ని క్రియేట్ చేయాలి. మీరు ఒక సోల్జర్ అయి ఉండాలి. మీరు ఒక ట్రైన్డ్ సోల్జర్ లాగా బిహేవ్ చేస్తూ ఉండాలి. ఒక ట్రైన్డ్ సోల్జర్ ఎలా బిహేవ్ చేస్తారు, ఒక కమాండర్ ఏదైతే కమాండ్ ఇస్తారో కళ్ళు మూసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఒక ట్రేడర్ ఒక స్నైపర్లా పనిచేస్తూ ఉండాలి. కనిపించిన ప్రతి దాన్ని స్నైపర్ షూట్ చేయడు. ఒక క్లియర్ షాట్ దొరికేదాకా ఒకటే బుల్లెట్ షూట్ చేస్తాడు. ఒక క్లియర్ షాట్ దొరికేదాకా వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఆ షాట్ దొరికిన తర్వాత మాత్రం దాని ఆపర్చునిటీని వదులుకోడు. కొడితే డైరెక్ట్ హెడ్ షాటే,
అలానే మనం ఆ ట్రేడింగ్ అంటే మనకు ఆపర్చునిటీ దొరికేదాకా వెయిట్ చేయాలి. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ప్రతి ట్రేడ్ని తీసుకునే ప్రయత్నం చేస్తే హెడ్ షాట్స్ అన్ని మిస్ అయిపోయి రివర్స్ మనకి తగులుతాయి. ఇప్పుడు మీరు మార్కెట్లో ఏం చేస్తున్నారు అని అంటే మీరు మార్కెట్లోకి దిగుతున్నారు అని అంటే బ్యాటిల్ ఫీల్డ్లోకి దిగుతున్నారు అని అంటే మీరు అవతల వాడికి కూడా టార్గెట్ అవుతారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు క్లియర్ షాట్ లేకపోతే అవతల వాడికి మీరు క్లియర్ షాట్ అవుతారు, మీ క్యాపిటల్ మీరు కోల్పోతారు. సో పేషెన్స్ తోటి క్లియర్ షాట్ వచ్చేదాకా వెయిట్ చేస్తూనే ఉండాలి. ప్రతి కండిషన్ మీకు ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి 3 నెలలు బాగా డబ్బులు వచ్చాయి, ఒక నెల మనకు బాగా డబ్బులు రాలేదనుకోండి, నేను ఎవరినో ఉద్దేశించి చెప్పను, నేను కూడా ఆ కండిషన్స్ నుంచి వచ్చిన వాడినే. అలాంటి పరిస్థితులన్నీ దాటుకొని నేను ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఈ స్ట్రాటజీ బాగా ఈ కండిషన్లో వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి నాకు నేను నిందించుకున్నాను. బేసిక్గా నాకు నేను నిందించుకున్నాను కాబట్టి నేను ఆ స్ట్రాటజీలో మెరుగులు దిద్దుకున్నాను. అలా కాకుండా మార్కెట్దే తప్పు అని అంటే, ఇప్పుడు అమ్మ అన్నం పెట్టేటప్పుడు ఒక రోజు ఉప్పు బాగోపోవచ్చు, ఉప్పు సరిగ్గా తగలకపోవచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆ రోజు సరే, లేదా మీరు చిరాకులో ఉండి మీకు ఆ ఫుడ్ టేస్ట్ అర్థం కాకపోవచ్చు. మీరు సరే నాకు ఈరోజు వర్కౌట్ కాలేదులే అని ఆ రోజు బాగాలేదని వదిలేసుకుంటే ఆ రోజుతో పోద్ది. కానీ అమ్మే కరెక్ట్ కాదని అంటే, మార్కెట్ అమ్మ లాంటిది, మీకు తిండి పెట్టేది, మీరు అమ్మని అమ్మలాగా చూడాలి. మీరు దాన్ని అలా చూడకుండా దాని ఒక గ్యాంబ్లింగ్ ప్లేస్ లాగా చూస్తే నష్టపోయేది ఎవరు? అది మార్కెట్లో ఎప్పుడు హార్డ్ వర్క్ తోటి మాత్రమే లక్ వస్తుంది. మార్కెట్లో ఎప్పుడు పేషెన్స్ని క్యారీ చేస్తూనే ఉండాలి. మార్కెట్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా మీరు నమ్ముకున్న దాంతో ఫైట్ చేస్తూనే ఉండాలి. ఒక ట్రేడర్ ఎప్పుడు ఒక స్నైపర్ లాగా యాక్ట్ చేస్తూ ఉండాలి. ఓపిక లేకపోతే మాత్రం ట్రేడింగ్ ఫీల్డ్లోకి ఎట్టి పరిస్థితిలో రాకండి. అండ్ ఒక నిరంతర విద్యార్థిగా ఉండాలి అనుకుంటే మాత్రమే మీరు ఈ ఫీల్డ్లో ఉండాలి. మార్కెట్ దాని రూపాన్ని ప్రతిరోజు ప్రతి గంటకి మారుతూనే ఉంటుంది. ఈ కరోనా ఎన్ని రూపాలను మార్చుకుందో నాకు తెలియదు కానండి, మార్కెట్ ప్రతి గంటకి రూపాంతరం చెందుతూనే ఉంటుంది. దాని రూపాన్ని, దాని బిహేవియర్ని చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. గంటకి మనకు మార్కెట్ అర్థం కాదు. ఈ గంట మార్కెట్ ఇంత కూల్గా ఉంది అంటే వచ్చే గంట కూడా మార్కెట్ ఇలా ఉంటుందంటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందో ప్రిడిక్ట్ చేయడం అనేది అసాధ్యం. మార్కెట్ దాని కండిషన్స్కి అనుకూలంగా ఎలాంటి పొజిషన్స్ అంటే ఎలా దాన్ని బిహేవియర్ని మార్చుకుంటుందో డే బై డే, పీరియడ్ బై పీరియడ్ మనం దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని చదువుకుంటూ పోవాలి తప్పించి మనం మార్కెట్ని ఎప్పుడు కూడా అంటే జడ్జ్ చేసే దాంట్లోకి వెళ్ళిపోకూడదు. ఒక నిరంతర విద్యార్థిగా మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రమే మన ఈ ఎవాల్వింగ్ మార్కెట్ కండిషన్స్లో దానితో పాటుగా అభివృద్ధి చెందుతాం. ఇవి సార్ ప్రధాన సూత్రాలు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ప్రయాణాన్ని కొనసాగించాలి అంటే తన పరిశోధన ఎటువంటి అంశాల పట్ల కేంద్రీకరించాలి, మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోకుండా ఇంకా ఎటువంటి విషయాల పట్ల తన అవగాహన పెంచుకోవాలి అని ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.